ఇక మెల్లగా జాగ్ చేసేటప్పుడు మెల్లగా రావాలి. ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ రన్నింగ్కి ట్రైనింగ్. మనం ప్రజెంట్ అయితే హిల్ ట్రైనింగ్ చేపిస్తున్నాం. గుడ్. హిల్ ట్రైనింగ్ తర్వాత బ్యాక్ జాగ్లో రావాలి. గుడ్ షబాష్. ఓకే, ఫస్ట్ ఒక రెప్యుటేషన్ అయిపోయింది. హిల్ ఎక్కిరిలో ఫస్ట్ ఒక రెప్యుటేషన్ హిల్ ఎక్కిరు. చలో అనిల్, హైని తెలుసు కదా. చలో రండి, హైని చేయండి, తొందర రండి. చలో ఇప్పుడు హైని, చలో స్టార్ట్. గుడ్ షబాష్, సూపర్. కంటిన్యూ. లాస్ట్ 10 seconds. 1 2 3 4 5 6 7 8 9 10. Up. 10 seconds relax. Breathe in, breathe out. ఓకే, 10 సెకండ్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఈ 10 సెకండ్లు రెస్ట్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. एक बार हट करो. शबाश. चलो రెప్యుటేషన్ చలో. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత హిల్ ట్రైనింగ్, మళ్ళీ హిల్ ఎక్కాలి. ఓకే, చలో పొజిషన్. చలో వెళ్ళిపోండి. చలో గుడ్ షబాష్. ఎక్కాలి, హ్యాండ్స్ అవన్నీ రేజ్ చేయాలి. సో ఇది హిల్ ట్రైనింగ్ అన్నట్టు మన వాళ్ళకి. సో హిల్ ట్రైనింగ్ మనం ఇట్లా చేపిస్తున్నాం. ఒక హిల్ పైనకి ఎక్కిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ జాగ్. అదే హిల్ మెల్లగా రిటర్న్ బ్యాక్ జాగ్ చేసుకుంటా మళ్ళీ తొందరగా రావాలి, టైం వేస్ట్ చేయకుండా రావాలి. ఇక్కడ మళ్ళీ వర్కౌట్ చేయాలి. సేమ్ మళ్ళీ హైని క్లారిటీగా ఉండాలి, బాగా గుర్తుపెట్టుకొని హ్యాండ్స్ కూడా ఊపాలి. ఓకేనా, కింద లెగ్స్ ఎట్లా మూవ్ అవుతాయో హ్యాండ్స్ కూడా అట్లనే మూవ్ కావాలి. వెనకాలకి కావద్దు, స్ట్రేట్ ఫార్వర్డ్ ఇట్లా ఉండాలి. వెనకాలకి అయితే ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, చలో స్టార్ట్. పైకి లేవు, పైకి లేపాలి, లెగ్స్ పైకి లేపాలి, హిప్ వరకే రావాలి, హ్యాండ్స్ హిప్ వరకే ఉండాలి, కింది వరకు అవద్దు. ఓకేనా, చలో పైకి లేపు, హైట్ లేపు. ఎస్ గుడ్, షబాష్. ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ విలేజ్ టౌన్కి. సో వీళ్ళకి వర్కౌట్స్ చేపిస్తున్నాం హిల్ ట్రైనింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 seconds రిలాక్స్. వీళ్ళు నిన్న కొత్తగా వచ్చారు వీళ్ళిద్దరు, ఎస్ఎస్సి జీడీ స్టూడెంట్స్ 5 కిలోమీటర్స్. ఇలా అంటే మనకు మోహన్, అనిల్ మీ అందరికి తెలుసు, జూనియర్ అథ్లెట్స్ రెడీ చేస్తున్నాం. చలో ఎక్కాలి, పైకి ఎక్కాలి. స్పీడ్ అయ్యి. తను 95 kgs ఉన్నాడు వెయిట్, 95 kgల వెయిట్. సో చూడండి, ఈరోజు డేట్ ఎంత, 1 తారీఖు జూలై 1,
జూలై 1 నుంచి ఇంకొక 15 రోజుల్లో చూడ క్యాండిడేట్ ఎట్లయితాడో చూడండి, మీరే షాక్ అవుతారు. చలో చలో చలో. అర్థమవుతుందా? సిటప్స్ మొత్తం ఫుల్ సిటప్స్ ఓకే. ఫుల్ సిటప్స్ ఒక 20 చేయండి ఓకే. 20 ఫుల్ సిటప్స్ చేయండి. నీకు అవుతుందా? చేసావా సిటప్స్? చెయ్యి. ఓకే చలో స్టార్ట్. కిందికి రే, కిందికి పో. ఇంకా కౌంట్ చేసుకోండి. ఎన్నైనాయి? చలో చేయండి. కిందికోవా, కిందికో. అయిపోయినా? చలో చలో వెళ్ళండి. స్పీడ్ చేయాలి వివేక్. ఎక్కాలి, పైకి ఎక్కాలి. బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. డే 1 ఈరోజు మార్నింగ్ 5 కిలోమీటర్స్ ట్రయల్ చేసిండు. 3 కిలోమీటర్స్ చేసి బ్రేక్ అయిపోయాడు అక్కడనే. సో చేయలేకపోయాడు. ఒక 26 నిమిషాలు చేసిండు. సో ఇప్పుడు కూడా ఏంటంటే స్ట్రగుల్ అవుతుంది. ఓకే ఫుల్ సిటప్స్ తొందర చేయండి. ఒకరు కౌంట్ చేయండి, ఎవరో ఒకరు కౌంట్ చేయండి. మొత్తం అందరూ ఒకటేసారి చేయండి ఓకే. అందరూ మొత్తం కంప్లీట్గా నిలబడాలని అందరూ ఒకటేసారి స్టార్ట్ చేయాలి ఓకేనా. అందరూ ఒకటే స్టార్ట్ చేయాలి. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 అట్లా కూర్చుంటున్నాయిందిరా బాబు. 10 11 12 13 14 15 16 17 18 19 चलो 20. ओके रिलैक्स. एक बार हट करो. शाबाश. रिलैक्स 30 seconds. रिलैक्स रेस्ट ఓకే. సో ఏంటంటే ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ వర్కౌట్లు అన్నీ చేపిస్తుంటే ఎట్లుంటుందంటే దూల తిరిగిపోతుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏంది ఇదేముంది పెద్ద కష్టమేముంది అని అందరు అనుకుంటారు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే వీళ్ళకి పర్ఫార్మెన్స్ కావాలి కాబట్టి తొందరగా వీళ్ళకి గ్రోత్ కావాలి అంటే మాత్రం మనం కొద్దిగా వీళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం కూడా ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిది. వీళ్ళని ఏంటంటే నానబెడితే ఎట్లుంటుంది అంటే సో సడన్లీ ఇప్పుడు మళ్ళీ తర్వాత SSCGD ఈవెంట్స్ వచ్చినాయి అనుకో దగ్గరికి చేయలేరు అన్నట్టు ఓకే. చలో రెడీ అవ్వండి, అందరు రెడీ అవ్వండి. ఆగరా ఇదవా. చూడు వివేక్, స్పీడ్ చేయడానికే ట్రై చేయాలి. ఎంత స్పీడ్ చేయడానికే ట్రై చేస్తే అంత తొందరగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకో. 95 kgs ఉన్నావు నువ్వు వెయిట్ ఓకే. చలో స్టార్ట్. వెళ్తావా? నెక్స్ట్ వెళ్తావా? ఓకే రైట్. ముందలు చూడు కిందికేముంది ముందర చూడాలి. వార్నింగ్ అయ్యేటట్టుందా?
వార్నింగ్ అవుతుందా? అయ్యేటట్లుంది వార్నింగ్. ఓకే. అరే లంజింగ్స్ ఫ్రంట్ తెలుసు కదా, లంజింగ్స్ ఇట్లా తెలుసు కదా దివాకర్. ఓకే చలో పోండ్రా, మీరిద్దరు పోండి ముందరికి, లంజింగ్స్ చేసుకుంటా పోండి. అదే అట్లా ఇక్కడ చూస్తున్నావా? చెయ్యి లంజింగ్స్. ఓకే ఓ 15 చేసి బ్యాక్ రండి. షబాష్ షబాష్ గుడ్. ఇంకా ఇంకా కూర్చోరా అనిల్, ప్రాపర్గా సిట్ అవ్వట్లేదు. కూర్చోరా బాబు నువ్వు. నాగేష్ కూర్చో, అట్లా ఇంకా సిట్ చేయి. అట్లా కూర్చున్నప్పుడు ఒక 2 సెకండ్స్ ఆపాలి. చలో చలో, ఎన్ని 15 కాలేవా? చలో చలో, జాగ్ 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 జాగ్. నువ్వు చేయి నువ్వు కూడా వేయాలి. మళ్ళీ అగైన్ వీళ్ళతో పాటు కలిసి. ఓకే ఇంటూస్ చేయండి, 2 చేయండి. చలో వెళ్ళరా. ఎస్ గుడ్, మెల్లగా మెల్లగా. ఓకే చలో మీరు స్టార్ట్ చేయండి. గుడ్. కుంది కూర్చో, ఇంకా కూర్చో కూర్చో కూర్చో, ఇంకా కూర్చో కూర్చో. కాలంతా హైని లాగా అంతా లేపాల్సిన అవసరం లేదు, నో ప్రాబ్లం. కూర్చో, ఇంకా కూర్చోవాలి, సిట్ చేయాలి, కూర్చోవాలి. వెనకాల కాలు బెండి చేస్తలేవు, వెనకాల కాలు బెండి చేయాలి. కానీ అయ్యకాడికి కానీ. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మజిల్స్ మొత్తం కంప్లీట్లీ స్ట్రాంగ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ లెగ్స్ మీద ప్రాపర్గా పడుతుంటుంది కాబట్టి, ఆల్మోస్ట్ ప్రెషర్ మంచిగా పడుతుంటుంది కాబట్టి. ఓకే ఎక్కాలి, పోవాలి, హిల్ ఎక్కువ, స్పీడ్ చేయనీకి ట్రై చేయి. ఓకే చలో పొజిషన్, చలో భాగ్. స్కూల్లో మంచి చదువుకురా ఈరోజు? మంచి చదివిరా? ఏం చెప్పారా లెసన్? అన్నీ చెప్పారు సార్. అదేరా ఏం లెసన్? ఇంగ్లీష్లో ఏం లెసన్ చెప్పారు? నాకు ఇంగ్లీష్ చాలా వస్తుంది. ఇంగ్లీష్లో అది నిన్నటిదే లెసన్ చెప్పేసారు సార్. అంటే నిన్నటి లెసనే 2 సార్లు చెప్తురా? అర్థం కావాలని అందరి పిల్లల కోసం చెప్తారు సార్ మంచిగా. ఇంకా బయాలజీ కూడా చెప్తారు, బయాలజీ, తెలుగు, హిందీ. బయాలజీలో ఏం చెప్పారు? బయాలజీలో అది డ్రాయింగ్ గీసుకున్నామన్నారు సార్. ఇంకా నీకేం చెప్పారా? ధర్మరాజు లెసన్ చెప్పారు సార్. ఫస్ట్ లెసన్. ఏం లెసన్? ధర్మరాజు లెసన్. ధర్మరాజు ఫస్ట్ లెసన్ ఏ సబ్జెక్ట్ రా? 9th క్లాస్. అరే ఎదవా సబ్జెక్ట్ రా, ఎదవా తెలుగు సార్. సబ్జెక్ట్లో ధర్మరాజు లెసన్ ఫస్ట్ లెసన్ మళ్ళీ ఎందుకు చెప్పారు? అంటే ఈరోజు ఇప్పుడే స్టార్ట్? నిన్ననే ఇచ్చారు సార్ టెస్ట్. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 9th క్లాస్. 9th క్లాస్. నువ్వురా? నేను 9th క్లాస్ సార్. 8th క్లాస్. ఇంత క్యూట్గా ఉండడానికి కారణం ఏందిరా నువ్వు? ఏం సబ్బు వాడుతావు చెప్పు? సంతూర్. సో గాయ్స్ సంతూర్ వాడండి, మా మోహన్ గారి లాగా వర్కౌట్ చేయండి. ఏం లెసన్ రా? ధర్మరాజు అంటే ఎవరో తెలుసా నీకు? 5 పాండవులు ఉంటారు సార్. 5 మంది పాండవులు. 5గురే రా, నేను కూడా చెప్పు. భీముడు, ధర్మరాజు. సరే ఒక నిమిషం ఆవు. 1 2 3 4 5 ఈ 5 మంది ఉన్నారురా. ఇలా ఎవరెవరికి ఏమేమి ఇస్తున్నావు? ఇంక ధర్మరాజా? భీముడు సార్. భీముడు? నువ్వు భీముడు లాగా లేవుగారా. సరే పోండ్రా, చెప్పరా భీముడు. ఈయనకేమి ఇస్తున్నావు దివాకర్?
అర్జునుడా? ఈయన కింద నాగేష్కు వాళ్ళిద్దరు పేర్లు వాళ్ళిద్దరికి ఒకరికి నకులు ఒకరు సహదేవుడా అంతేనా? అయితే నువ్వు భీముని అయితే జాగ్రత్త నేను చూపిస్తా చూడు నీకు భీముడు ఎట్లుండు. వీడు ధర్మరాజానికి ఎందుకు ఎట్టినవురా? కండబలం ఉన్నా దీనికి ఇటు కండబలం ఉన్నా అని కూడా వాడుగా రాడు. మరి నీ భీముడు అని ఎట్లా పెట్టుకున్నావురా? పోనీ భీముడు అంటే నీకు చాలా ఇష్టమా? సరేరా మీ ఇష్టం ఏమో కానీ ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడారో వర్కౌట్ కూడా అంత మంచిగా చేస్తే బాగుంటుంది. ఓకే చలో చలో రెడీ అవ్వండి, రెడీ అవ్వండి మంచిగా. లాస్ట్ రెప్యుటేషన్ లాస్ట్ రెప్యుటేషన్ రెడీగా నిలబడు. లాస్ట్ రెప్యుటేషన్ ఓకే. పొజిషన్ కిందికి రావాలి. పొజిషన్ చలో భాగ్ చలో. కూరలు గిట్లు ఉంటారు చూడు సూసూరుగా గైస్. మా స్టూడెంట్స్ గిట్లు ఉంటారు చిన్నపిల్లలు. ఓకే ఓకే రిటర్న్ బ్యాక్ జాగ్. ఇది కూడా కౌంటింగే. రండి రండి దా జాగ్ జాగ్ చేసుకుంటూ రావాలి. అందరు రావాలి. మళ్ళీ కాడికి వెళ్ళి అవుతుంది. మళ్ళీ ట్రైనింగ్ వర్కౌట్ జాగ్ చేయకపోతే మళ్ళీ కాడికి వెళ్ళి వస్తుంది. రండి 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 రండి. మోహన్ బాబు ఎట్లుందిరా వర్కౌట్? బాగుందా? బాగానే ఉంది సార్. మంచి వర్కౌట్ సార్. చాలా మంచి వర్కౌటా? అందరూ స్ట్రగుల్ అవుతారు, నువ్వు అవ్వట్లేదు ఎందుకురా? నీకు మంచిగా ఉందా వర్కౌట్? మంచిగా. ధర్మరాజు లాగా వేస్తున్నావు బాబు. నాగేష్ ఎట్లుందమ్మా వర్కౌట్? అంతేనారా? దుల్ల తిరిగిపోతుందా? ఎక్కువ అనిపిస్తుంది. అవో నార్మల్గా అంటే అవో ఇప్పుడు దివాకర్కి సింపుల్ వర్కౌట్ అన్నట్టు ఇది. ఎట్లుంది వర్కౌట్? బాగుందా? ఎన్ని రోజులు పడుతుంది నీకు టైం వెయిట్ తగ్గడానికి? వర్కౌట్ బట్టి ఉంటుంది అంటావా? ఏడుకొద్దాంరా ఎక్కడ చెట్లలో కొద్దాం జాగ్రత్త. సో చూస్తారు కదా ఇది గైస్ ఈరోజు మన వర్కౌట్ అయితే ఇది. ఏం దివాకర్ ఎట్లుంది? సో గైస్ ఇంకా ఉంటా. సో ఇక మనమే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం వీడియోగ్రాఫర్ కూడా మనమే ఈరోజు. తీయాలని మీకోసం తీస్తున్నా. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.